ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో డీఎస్పీ, సిఐలు సహా ఇతర అధికారులు సిబిఐ ఎస్పీ మురళీ రామ్తో సమావేశమయ్యారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో తనిఖీలు చేసి ఇప్పటికే వివరాలు సేకరించారు. నెయ్యి టెండర్ల దస్త్రాలపై ఆరా తీశారు. వైష్ణవి ఏఆర్ డైరీల నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డైరీలో మొత్తం 11 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఇంతవరకు చేసిన సోదాలు, సేకరించిన కీలక ఆధారాలపై చర్చించేందుకు సిబిఐ ఎస్పీతో సమావేశమయ్యారు దర్యాప్తు బృందం అధికారులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే కొనసాగిస్తుందని చెప్పాలి. 2 రోజుల క్రితం నుంచి తిరుపతి కేంద్రంగా కూడా ఈ యొక్క విచారణ అనేది కూడా సిట్ ప్రారంభించింది. మొదట చెన్నైలోని దిండిగల్ సమీపంలో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఫుడ్స్ లోకి వెళ్లడం వల్ల జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏఆర్ డైరీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు టీటీడీ ఇచ్చేటువంటి టెండర్ పలికేటువంటి సమయంలో ఆ సమయంలో జరిగినటువంటి వ్యవహారం ఏంటి, ఆ టెండర్ తాలూకు ఏం జరిగింది, ఆ రోజు ఎంత టెండర్ పాడారు, అసలు ఎలా వీళ్ళు ఈ టెండర్ అనేది కూడా తగ్గించుకున్నారనే వాటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టడం కూడా జరిగింది. దాని తర్వాత ఏఆర్ డైరీ లోపల ఉన్నటువంటి నెయ్యితో పాటు ఇతర పాల సేకరణ కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా వాళ్ళు నెయ్యిని ప్రొక్యూర్ చేస్తారు, ఎలా తయారు చేస్తారన్న అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అధికార బృందం మొత్తం కూడా ప్రతి అణువును కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 11 గంటల పాటు కూడా ఏఆర్ డైరీ చెన్నైలోనే ఉన్న సిట్ బృందం అధికారులు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే సిబిఐ సిట్ అధికారులు వైజాగ్ సంబంధించినటువంటి ఎస్పీగా ఉన్న మురళి నేతృత్వంలో ప్రస్తుతం సమావేశం కూడా ఇంటర్నల్ గా కొనసాగుతుంది. మొత్తం 4 డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో పాటు మిగిలిన సిబ్బంది అందరితో కూడా కలిసి టీటీడీ ఉన్నతాధికారులందరూ కూడా కలిసి ఈ యొక్క సమావేశానికి పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆల్రెడీ ఒక ఏపీకి సంబంధించి ఈ యొక్క లడ్డు కల్తీ నెయ్యికి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఒక సిట్ అనేది ఏర్పాటు చేసింది. ఆ సిట్టు చాలా వరకు కూడా దర్యాప్తు అనేది కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. దాదాపు 50% పైగా కూడా 3 రోజుల్లోనే అన్ని వ్యవహారాలను కూడా సేకరించింది, ఆధారాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డేటా అన్నింటినీ కూడా తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ కావచ్చు, ఆధారాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా తీసుకోవడం కూడా జరిగింది. అసలు నెయ్యి అనేది టెండర్ ఎవరికి ఇచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయ్యింది, అసలు ఏఆర్ డైరీకి ఇస్తే మధ్యలో నెల్లూరులో ఉన్నటువంటి వైష్ణవి డైరీ ఎందుకు సరఫరా చేసింది, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా నేరుగా వెళ్లి ఆయా డైరీలను పరిశీలన చేసినటువంటి సిబిఐ సిట్ బృందం అధికారులు దాని తర్వాత నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పాత పాలక మండలిలో ఉన్నటువంటి అధ్యక్షుడి దగ్గర నుంచి ఈవో సహా ఇతర అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. అయితే సిబిఐ సిట్ మాత్రం అత్యంత దూకుడుగా వ్యవహరిస్తుంది ఈ విషయం మీద. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసలు కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక నిజాలను నిగ్గు తేల్చే పనిలో అయితే సిట్ అధికారులు ఉన్నారు. అసలు పంది కొవ్వుతో పాటు ఇతర కొవ్వు పదార్థాలన్నీ కలిసిందన్నటువంటి ఆరోపణలలో అసలు వాస్తవం ఎంత, అసలు జరిగిందేంటి, ఎక్కడ జరిగింది, తప్పు జరిగితే ఎక్కడ జరిగింది, టెండర్ ఎవరికి ఇచ్చారు, అసలు ఎవరు సరఫరా చేశారు, దాని వెనకాల ఉన్నటువంటి లొసుగులేంటి అనే వాటి మీద అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అత్యంత లోతుగా కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్ లో తొలిత ఇచ్చినటువంటి 3 రోజుల పాటు సేకరించినటువంటి ఆధారాలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ నేతృత్వంలో ఉన్నటువంటి బృందం కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది. ఇటు తిరుమలలో కూడా రేపు పర్యటించేటువంటి అవకాశం ఉంది. రేపు తిరుమలలో ఉన్నటువంటి పోర్టు సహా అక్కడ ఉన్నటువంటి డైరీ అన్నింటినీ పరిశీలన చేస్తారు. ఆ తర్వాత మార్కెటింగ్ ను గోడౌన్ ను విజిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం 3-4 బృందాలుగా కూడా విడిపోయి దేనికి సంబంధించినటువంటి డేటాను ఆయా బృందం పూర్తి స్థాయిలో పరిశీలించి మొత్తం ఏదైతే సిబిఐ ఉన్నతాధికారులు కూడా ఆ యొక్క నివేదిక అనేది కూడా ఇవ్వబోతున్నారు. దాదాపు 10 రోజుల పాటు కూడా తిరుపతిలోనే ఉండే ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని కూడా నిజాలను నిగ్గు తేల్చే పనిలో అయితే సిట్ బృందం ఉందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కార్తిక్ టీవీ తిరుపతి నుండి.